ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటివిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉందని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 28/9/2024 శనివారం, తిథి భాద్రపద బహుళ ఏకాదశి మధ్యాహ్నం 2:49 వరకు ఉన్నది. తదుపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష రాత్రి 3:38 వరకు. తదుపరి మక యోగం సిద్ధ రాత్రి 11:51 వరకు. కరణం బాలవ మధ్యాహ్నం 2:49 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:22 నుండి 5:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి 7:36 వరకు. రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:28 వరకు. అమృతకాలం రాత్రి 1:53 నుండి 3:38 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. విద్యార్థులకు విద్యా విషయంలో కొంత శ్రద్ధ తగ్గగలదు. మరియు వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు అభివృద్ధి చెందగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఉండగలదు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తను. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిందని వచ్చినట్లు ఖర్చు అవ్వగలదు. మరియు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈ రోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగుదనం, పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. సంతానం వచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నం అవును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. గృహవస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయం వచ్చినట్లయితే మీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం ప్రదోష కాలంలో చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా మరికొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ రోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉండగలవు. మరియు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తగలవు. 2 ప్రయత్నాలు సఫలీకృతమవును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు తగ్గగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మీనరాశి.
తలెత్తే అవకాశం కలదు. వీరు చేపట్టినటువంటి వ్యవహారంలో మార్పు చేర్పులు ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్టయితే పార్వతీదేవి యొక్క దర్శనం చేయడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం.